ప్రశ్నించే పాట అనగానే ముందుగా గుర్తుకొచ్చే వ్యక్తి గద్దరన్న. గద్దరన్న పాటలతో ప్రేరణ పొంది గద్దరన్న పేరునే తన ఇంటి పేరుగా మలుచుకొని గద్దరన్న బాటలో సాగుతున్న గద్దర్ సంబయ్య గారు మనతో ఉన్నారు. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న మీ కుటుంబ నేపథ్యం ఏంటిది? మీ ప్రయాణం ఎక్కడి నుంచి మొదలైంది? మాది వరంగల్ జిల్లా నాన్న. వరంగల్ జిల్లాని ఆర్ఎస్లో పనిచేసేది. పనిచేసినప్పుడు అన్న గద్దరన్న మా వరంగల్ జిల్లాకు రావడం జరిగింది. మా అమ్మ పేరు కమలమ్మ, మా నాన్న పేరు బసవరాజు, మా అన్న పేరు సమ్మన్న, మా వదిన పేరు సరోజన. మా అన్న ఈ మధ్యలో కూడా చనిపోవడం జరిగిందన్న. అన్ని సహకారం అందించినప్పుడు మా అన్న సపోర్ట్ నాకు చాలా ఉండే అన్న. మీ ప్రయాణం ఎలా మొదలైంది పాటల ఉద్యమం? అయితే వరంగల్ గద్దరన్న వచ్చినప్పుడు సమస్యల మీద అన్ని సినిమా పాటలు చాలా విన్నాం, కానీ సమస్యల మీద పాటలు పాడిన వాళ్ళను చూసినాం. అప్పుడు 85లో అనుకుంటా వరంగల్కి వచ్చినప్పుడు ఏం పాట పాడినంటే ఫస్ట్ పాట అయినది సిరిమల్లె చెడి కింద లచ్చువమ్మో లచ్చువమ్మ అని సినబోయి కూసున్న వెందుకమ్మో దేనికమ్మా. సిరిమల్లె చెడి కింద లచ్చువమ్మో లచ్చువమ్మ సినబోయి కూర్చున్న వెందుకమ్మో దేనికమ్మా. ఎత్తంతమా సింది రైకంత జినిగింది, ఎత్తంతమా సింది రైకంత జినిగింది, కొత్తాది కొన నీకు పైసాలు లేవా. కుంచు పేకలు గట్టి లచ్చువమ్మో లచ్చువమ్మ అని కూలికి పోయినవ లచ్చువమ్మో లచ్చువమ్మ. సిరిమల్లె ఓహో సిరిమల్లె సిరిమల్లె చెడికి లచ్చువమ్మో లచ్చువమ్మ చినబోయి కూర్చున్నా వెందుకమ్మో దేనికమ్మా. అప్పుడు గద్దరన్న వరంగల్కి వచ్చినప్పుడు ఈ పాట పాడడం జరిగిందన్న. గద్దరన్న పాడినాక అరే మా అమ్మ కూడా కూలికి పోయేది, మేము కూడా పనిచేసేది, మాకు కూడా వ్యవసాయం ఏమన్నా. ఆ వ్యవసాయంలో మా జీవితానికి కనెక్ట్ అయింది. దగ్గర ఉండేప్పటికీ ఆ గద్దరన్న పాటలు నేను నేర్చుకోవడం జరిగిందన్న. అన్న పినుమల సాంబయ్యగా ఉన్న మీ పేరు గద్దర్ సంబయ్యగా ఎలా మారింది? ఈ పినుమల సాంబయ్య మా ఇంటి పేరన్న, కానీ గద్దరన్న పాటలు అనేక పాటలు హిందీలా తెలుగులా ఎన్ని ఉన్నాయో అన్ని పాటలు మా వరంగల్ జిల్లాలో పాడేది. అప్పుడు జననాట్య మండలి జిల్లా కమిటీ ఉండే, జిల్లా కమిటీ నేను నాయకత్వం వహించేది. అప్పుడు జననాట్య మండలి పాటలు ప్రజలలోకి తీసుకుపోయినామన్న. ఓకే అన్న, గద్దరన్న ఉన్నప్పుడు గద్దరన్న ముందు మీరు పాడిన మొదటి పాట ఏంటిది? చాలా పాడినాం. అంటే మొదటి పాట ఇప్పుడు సిరిమల్ల చెట్టు కింద అది పాడినాం. జుంబక జుంబక పాల అన్న దగ్గర పోయినాక అన్ని పాడతాం ఇక. ఫస్ట్ పాట సెకండ్ పాట ఉన్నాయి. అన్నకి ఈ పాట వదిలిపెట్టాం అనుకో, అది మా వరంగల్కి వచ్చేది. సంజీవ్ అన్న గద్దరన్న పాడేది, అవి మేము తీసుకునేది. వరంగల్లో ప్రతి ఒక్క గ్రామంలో పట్టిపల్లి, కొండపర్తి, తరలపల్లి, అనేక చిట్యాల అన్ని గ్రామాలలో తిరిగి జననాట్య మండలి ప్రోగ్రాం చేసినాం. గద్దరన్న పాటలు మోసుకపోయిన చరిత్ర సంజీవనకు ఉంటుంది. అందులో మా వరంగల్ జిల్లా తరఫున మాకుంటుంది. ఈ మధ్యలో మా పుణ్యం మా కళాకారు చాలామంది వేలాది మంది తయారు చేసిన చరిత్ర గద్దరన్న పాటలతో ఉద్యమాలు లేచినాయి అన్న. మీకు మంచి పేరు తెచ్చిన పాట ఏంటిదన్న? లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాల్ సలాం లాల్ సలాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాల్ సలాం. భూమి కొరకు భుక్తి కొరకు మన దేశ విముక్తి కొరకు మన దేశ విముక్తి కొరకు సాగే పతి పోరులోన సాహసులై పోరాడిన విద్యార్థి వీరులార వీరులార శూరులార వీరులార శూరులార కోట్లాది శ్రమజీవుల అందుకో లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం. అప్పుడు హైదరాబాద్ లా పరేడ్ గ్రౌండ్ లోకి వెళ్ళి మిలిటరీ వాళ్ళకి శబ్దం తీసుకొని ఈ పాట గద్దరన్న రాయడం. ఈ మిలిటరీ కాళ్ళ శబ్దంతో అప్పుడు డప్పులు పెట్టి వాళ్ళు కవర్ చేస్తుంటే అందుకెళ్ళి తీసుకుపోయి అమరవీరుల చరిత్ర, వాళ్ళ త్యాగాల మీద ఈ పాట లాల్ సలాం పాట రాసిన చరిత్ర గద్దరన్నకు ఉంటుంది అన్న. అదేవిధంగా గద్దరన్న ఒక పాట రాయాలి, అమరవీరుల మీద పాట రాసిండు. ఓ రైతు సమస్య ఉన్నది, దేశంలో రైతులు ఆకలితో అల్లాడుతున్నారు అన్నప్పుడు, గిట్టుబాటు ధర లేనప్పుడు, ధర్నలు జరిగినప్పుడు పేపర్ స్టేట్మెంట్ చదివేది. అప్పుడు ఈ టీవీలు గిట్ల లేవు. చూసి ఏం చేసిందంటే రైతు సమస్య మీద పాట రాయాలని పాట రాసిన చరిత్ర అది గద్దరన్నకు నాన్న. ఏమి బతుకులు ఏమి బతుకన్నా రైతన్న బతుకులు ఎటి బతుకులు మట్టి బతుకన్నా. ఏమి బతుకులు ఏమి బతుకన్నా రైతన్న బతుకులు ఎట్టి బతుకులు మట్టి బతుకన్నా.
నీది చెమటగారని గడియలేదన్నా కూడబెట్టినదేమీ లేవు కుప్పలోలే అప్పు తప్ప కూడబెట్టినదేమీ లేదు కుప్పలోలే అప్పు తప్ప కూటికేమో దూరమైతివి కాటికేమో దగ్గరైతే ఏమి బతుకులు ఏమి బతుకన్నా రైతన్న బతుకులు ఎట్టి బతుకులు మట్టి బతుకన్నా మారుకట్లో రేటు ఉందని రైతన్న నీవు 2 గుంటల చెరుకు దొక్కావు ఎండ మీద ఎండ కొడితే బావిలూటం ఆగిపోయే ఎండ మీద ఎండ కొడితే బావిలూటం ఆగిపోయే పాయి పూటగా తీసినావు 4 పైపులు వేసినావు పాయి పూటగా తీసినావు 4 పైపులు వేసిన ఈ సేదు చెమటలు దారపోసి చెరుకు రసముకు తీపిపోతు ఏమి బతుకులు ఏమి బతుకన్నా రైతన్న బతుకులు ఎట్టి బతుకులు మట్టి బతుకన్నా ఇట్లా ఆ రైతు కష్టాల మీద చాలా అప్పుడు ఎండాకాలం వస్తే నీళ్ళు లెక్క పంటలన్నీ నిండిపోయేది అప్పుడు రైతుల మీద రాసిన గొప్ప కళాకారుడు ప్రపంచ గాయకుడు మన గద్దరన్న ప్రజల కష్టాల సుఖాల మీద రాసిన పాట గద్దరన్నకు ఉంటుంది అన్న. అన్న ఇప్పుడు గద్దరన్న కూడా గవర్నమెంట్ హాస్పిటల్ మీద కూడా పాట పాడిండు కదా, ఆ పాట ఒకసారి పాడరా. అయితే అప్పుడు వరంగల్ ఎంజిఎం అంటే చాలా పెద్ద హాస్పిటల్ అన్న. ఆ హాస్పిటల్కి అప్పుడు గేట్ కాడి నుంచి వెళ్ళి చిట్లి కాంచి వెళ్ళి కొంచెం 10 రూపాయలు 20 రూపాయలు తీసుకొని లంచం ఉండే. అది అప్పుడు గద్దరన్న ఏం చేసినారు మరి ఎంజిఎంలా ఇట్లా జరుగుతున్నదా అక్కడ వచ్చే చాలా పల్లెటూరు ప్రతి ఒక్క గ్రామంకి అప్పుడు ఇంత పెద్ద పెద్ద హాస్పిటల్ కూడా లేవు, చిన్న అది చిన్న అప్పుడు హాస్పిటల్ లేవు, అది ఎంజిఎం పెద్ద హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్. అక్కడ కొంచెం లంచం తీరుండే. మరి ఏం చేయాలన్నప్పుడు గద్దరన్న ఏం చేసిండు అరే పాట రాద్దామని పాట రాసిందన్న. ఆ పాట రాన్ర కొడుకో ఈ సర్కారు దవకానకు రాన్ర కొడుకో ఈ సర్కారు దవకానకు శాస్తే సాగు చెయ్యి మనుంటే గంజి పోయి రాన్ర కొడుకో ఈ సర్కారు దవకాన్ రాన్ర కొడుకో ఈ సర్దారు దవకానకు అరే గేటు కాడ లంచం అరే లైన్ కాడ లంచం అరే గేటు కాడ లంచం అరే లైన్ కాడ లంచం అరే మంచానికి లంచం అరే కంచానికి లంచం అరే చిట్టి కాడ లంచం అరే గేటు కాడ లంచం అరే మంచానికి లంచం అరే కంచానికి లంచం పాలుంటే రొట్టె లేదు పాలుంటే రొట్టె లేదు పాలుంటే రొట్టె లేదు రొట్టుంటే పాలు రావు పలు రెండు ఉంటే పలు రొట్టె 2 ఉంటే పలు పోసే నర్సు రాదు పలు రెండు ఉంటే పలు రొట్టె 2 ఉంటే పలు పోసే నర్సు రాదు సూదుంటే మందు లేదు మందుంటే సూది రాదు సూదుంటే మందు లేదు మందుంటే సూది రాదు సుది 2 మందు ఉంటే సుది వచ్చేటోడు లేడు సుది 2 మందు ఉంటే సుది వచ్చేటోడు లేడు అరే సుధాగోలి రంగు నీళ్ళు రంగరిచ్చి కూర్చుతుండ్రు తాండ్ర కొడుకో ఈ సర్కారు దవకానకు రాన్ర కొడుకో ఈ సర్కారు దస్తే సాగు చేయి మనుండే గంజి పోయి రాన్ర కొడుకో తాండ్ర కొడుకో ఈ సర్కారు దవకానకు రాన్ర కొడుకో ఈ సర్కారు దవకానకు అంకమ్మ చెరువు కింద కొల్లోల రాములన్న అంకమ్మ చెరువు కింద కొల్లోల రాములన్న దుఃఖేమో దున్నుతుంటే తుమముళ్ళు ఇరిగినాది దుఃఖేమో దున్నుతుంటే తుమముళ్ళు ఇరిగినాది కాలంత వాసినాది సీమంత పోసినాది కాలంత వాసినాది సీమంత పోసినాది సీమంత పోసినాది చిచ్చు చిచ్చు ఆయే సీమంత పోసినాది అరే సిచ్చు ఆయే పుట్టుకుంటా మెంటుకుంటా దవకానకేమో పోతే పుట్టుకుంటా మెంటుకుంటా దవకానకేమో పోతే సలాం సారు అంటే మాలాము రాసినాడు సలాము సారు అంటే మాలాము రాసినాడు మాలాము రాసుతేను కాలంత వాసినాది మాలాము రాసుతేను కాలంత వాసినాది ఇది ఎట్లా సారు అంటే అది అంతేనా అని చెప్పే ఇది ఎట్లా సారు అంటే అది అంతేనా అని చెప్పే అట్లయితే ఎట్లనంటే ఇంటి కాడగలు మానే అట్లయితే ఎట్లనంటే ఇంటి కాడగలు మానే చేతిల తీసి పెడితే ప్రాణానికి ప్రాణమానే చేతిల తీసి పెడితే ప్రాణానికి ప్రాణమానే ప్రాణానికి ప్రాణమానే బతుకు భరోసానే ఏరు తీసేస్తానని కాలు నరక జంకిందు రాన్ర కొడుకో ఈ సర్దారు దవకానకు రాన్ర కొడుకో ఈ సర్దారు దవకాన రాన్ర కొడుకో సర్కారు
పరిస్థితులు వచ్చినాయి. ఈ పాట రాసిండు. అరే ఇదంతా జరిగేదంతా అన్నల కాడికి పోయిందని అప్పుడు లంచగొండితనం బందైంది. ఎందుకంటే అక్కడ చాలా పేదవాళ్ళు వస్తారన్న. గ్రామీణ ప్రాంతములకి ముండ్లు గుచ్చి, కొయ్యలు గుచ్చి అట్లా వచ్చినప్పుడు ఇది స్పష్టంగా ప్రజలకు ఇన్నాక అక్కడ కొంత అవినీతి పోయింది. కానీ ఇప్పుడు మాత్రం ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మా కళాకారులుగా. ఎందుకంటే ప్రజల చైతన్యం చేసే బాధ్యత గద్దరన్న మా మీద పెట్టిపోయిండు. ప్రభుత్వం కూడా ఇప్పుడు ఏం చేయాలంటే ఎక్కడైతే అవినీతి జరుగుతున్నదో అవినీతిని అరికట్టాలని ఈ వేదిక నుంచి మన క్యూ న్యూస్ కూడా ఈ న్యూస్ నుంచి మా కళాకారులందరి పక్షాన ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా, ఎందుకంటే ఇక్కడ చాలా పేదవాళ్ళు వస్తారు. డబ్బున్నోళ్ళకు పెద్ద హాస్పిటల్ ఉన్నాయి, ఆ చిన్న కుటుంబాలు వస్తున్నాయి, వాళ్ళందరికీ గొప్పగా సేవ చేస్తున్నారు. ఇంకా ఈ కరప్షన్ లేని మందులు వస్తున్నాయి సార్, నమ్మాలి మీరు. మందులు పేదవాని మీద మందులు వస్తే వాళ్ళు బయట పోయి అమ్ముకుంటున్నారు. సూపరింటెండెంట్ కూడా ఈ విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే డాక్టర్ చాలా విలువైన చదువు, ఒక ప్రాణాలు పోస్తారు, ప్రాణాలు ఇస్తారు. ప్రాణం పోసే విద్య చదివిన వాళ్ళు వాళ్ళు చిన్న చిన్న కూలి వాళ్ళు ఎక్కడి నుంచో చూసుకొని వచ్చేటోళ్ళకు వాళ్ళకు ఇచ్చే మందులు అమ్ముకుంటున్నారు. ఎందుకంటే అది బంద్ కావాలని మన క్యూ నుంచి రాష్ట్ర ప్రజల నుంచి కూడా ఒక కళాకారు నుంచి మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ప్రజెంట్ కూడా హాస్పిటల్లో బెడ్లు కూడా దొరకట్లేవే. అదే కదా మన బాధ. ఇక్కడ బెడ్ దొరుకుతలేవు, వాడు ప్రైవేట్ హాస్పిటల్లో పోతే వాళ్ళు ఉన్న ఎకరం జాగా అమ్మి లాస్ట్ శవాన్ని కూడా ఇస్తారు తప్ప వాళ్ళు ప్రాణంతో కూడా ఇంటికి వస్తలేరు. వచ్చిన బాధ. ఇప్పుడు గద్దరన్నతో మీ ప్రయాణం ఎట్లుండేదన్న? అన్న మీతో ఏ విధంగా ఉండేది? చాలా మంచోడు. అంటే నేను చెప్పడం కాదు, నేను చిన్నప్పుడే వాళ్ళ అన్న దగ్గర పోతే అన్న ముంగట కూర్చొని అరే మీరు ఎక్కడికి మనం మన వరంగల్ నుంచి గద్దరన్న ఇంటికి రావడం జరిగిందన్న. గద్దరన్న ఇంటికి వచ్చినప్పుడు ఏం చేసిందంటే, అరే గద్దరన్న అంటే అన్నను చూసినాం, అక్కడ వరంగల్ స్టేజ్ల మీద చూసినాం, డైరెక్ట్ ఇంటికి పోయి చూసారు అన్న గద్దరన్న అంటే గద్దరన్నతో కూర్చోండి. నేను అప్పుడు 10, 18, 16 ఏళ్ళు ఉంటాయి అన్న. అప్పుడు పోయినప్పుడు రారా తమ్మని కూర్చోబెట్టి అప్పుడు రిహార్సల్ పాటలన్నీ మాకు నేర్పించేది గద్దరన్న. ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేసినా గద్దరన్నతో మీరు? ఆ చిన్నతనం నుంచి చాలా వస్తూ పోతూ నిర్బంధం ఉన్నప్పుడు వాళ్ళందరూ యూజ్ అయ్యారు, నేను లీగల్ ఉంటే మళ్ళీ ఒకసారి 90లా బయటికి వచ్చినప్పుడు గద్దరన్నతో మళ్ళీ ఉద్యమ పాటలు పాడినాం. అంటే మీకు ఈ గ్యాంగోలం అనే పాట గుర్తుందా అన్నాను. ఒకసారి ఆ పాట పాడరా? ఎందుకంటే గద్దరన్న మన సంజీవన్న కూడా చెప్పిండు, చుక్కు 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 మరి గ్యాంగోల పాట. గ్యాంగోళ్ళమండి మేము బాబో, హరి బొల్లమండి మేము బాబో, గ్యాంగోళ్ళమండి మేము బాబో, అయ్యో గారి బొల్లమండి మేము బాబో, మా రక్తమంతా నారబోసి లైన్ పట్టలేత, గ్యాంగోళ్ళమండి మేము బాబో, అయ్యో గారి బొల్లమండి మేము బాబో. ఎండాకాలం వచ్చిందంటే బాబో మా గుండెలెండిపోతాయి బాబో, ఎండాకాలం వచ్చిందంటే బాబో మా గుండెలెండిపోతాయి బాబో, కాళ్ళ కింది కంకరంత నిప్పులయ్యి మండబట్టే, కాళ్ళ కింది కంకర నిప్పులయ్యి మండబట్టే, చేతిలోన గడ్డపార సుర్ర సుర్రగాల, చేతిలోన గడ్డపార సుర్ర సుర్రగాల, కింది నుండి మీది దాకా మీది నుండి కింది కూత కూత కాలబట్టే, కథ కథ ఉడకబట్టే. చల్ గ్యాంగోళ్ళమండి మేం బాబో, అయ్యో గారి బొల్లమండి మేం బాబో, గ్యాంగోళ్ళమండి మేం బాబో, అయ్యో గారి బొల్లమండి మేం బాబో, 6 నెలలకొక్కసారి బాబో మేము కొత్తగా కొలువెక్కుతాము బాబో, 6 నెలలకొక్కసారి బాబో మేము కొత్తగా కొలువెక్కుతాము లాబో, పాసు లేదు పీసు లేదు పర్మనెంట్ కొలువు లేదు, పాసు లేదు పీసు లేదు పర్మనెంట్ కొలువు లేదు, అవ్వయ్య కూడబెట్టిన ఆస్తి లేదు పాస్తి లేదు, సర్ది గట్టబోదామంటే సర్ది పెల్క మాకు లేదు, గ్యాంగోళ్ళమండి బాబో, అరే గారి బొల్లమండి మేము బాబో, గ్యాంగోళ్ళమండి మేము బాబో, అయ్యో గారి బొల్లమండి మేము బాబో. ఇట్లా గ్యాంగు భారతదేశాలందరికీ రైల్వే మార్గం నడుస్తుంది, కానీ ఇది కార్మిక సంఖ్య చాలా పెద్దగా ఉంటుంది తమ్మి ఈ గ్యాంగోల జీవితం అని. గ్యాంగోల మా సంజీవన్న కూడా చెప్పిండు పాట ఎట్లా పుట్టింది, చుక్కు చుక్కు రైలు వస్తుందని చెప్పి అట్లా రాసిన పాట అది గ్యాంగోలు. మళ్ళీ తర్వాత అక్కడ కాజీపేట డీజన్ కావాలి, వ్యాగన్ ఫ్యాక్టరీ కావాలి, కోచ్ ఫ్యాక్టరీ కావాలని డిమాండ్ వచ్చినప్పుడు ఆ పాట రాసిండు. తర్వాత అక్కడ ఏం చేసిన, అరే తమ్మి ఇక్కడ డీజోన్ వస్తే, కాచిపేట కోచ్ ఫ్యాక్టరీ వస్తే, వ్యాగన్ ఫ్యాక్టరీ వస్తే ఒక 5,000 మందికి ఉపాధి దొరుకుతుందని పాటలు రాసినాం. అక్కడ అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి, ప్రజా సంఘాలతో ఉద్యమాలు నడిచినప్పుడు
అన్న రావడం జరిగింది. తమ్మి మళ్ళీ ఒక కొత్త పాట రాయాలరా, ఈ భారతదేశానికి మాకు డివిజన్ అవును. కాజీపేట గుండె లాంటిది, అవును. ఈ గుండె లాంటి దగ్గరికి వచ్చిన దాని మీద ఒక పాట రాయాలని గొప్పగా పాట రాసిందన్న. ఏందన్నా పాట ఒకసారి పాడండి. అది రైలు మీద కూడా పాడండి కదా. ట్రైన్ మీద అవును. ఎక్కడ నుండో వచ్చిన రైలు ఇక్కడ ఆగుతోరి నాయన, ఇక్కడ ఆగుద్దో నాయన, ఇక్కడ ఆగుద్దో నాయన. ఎక్కడ నుండో వచ్చిన రైలు ఇక్కడ ఆగుతోరి నాయన, ఇక్కడ ఆగుతోరి నాయన. ఆకలి కొన్న రైలు ఇంజను అన్నం తింటుందో నాయన, అన్నం తింటుందో నాయన, అన్నం తింటుందో నాయన. రూపగొన్న డిజిలు ఇంజను డిజిలి తాగుతుందోరి నాయన, డిజిలి తాగుతుందోరి నాయన. రూపగొన్న డిజిలు ఇంజను డిజిలి తాగుతుందోరి నాయన, డిజిలి తాగుతుందోరి నాయన. పానా పలుగరు సుత్తెలు వట్టి టీఎక్సారోలో నాయన, టీఎక్సారోలో నాయన. ఇక వాటర్ నేను డబ్బ డబ్బకు వాటరు పెట్టిండ్రోరి నాయన, వాటరు పెట్టిండ్రోరి నా. ఈ వాటర్ నేను డబ్బ డబ్బకు వాటరు పెట్టిండ్రోరి నాయన. సీపురు వాళ్ళు సీపురు అందుకొని సిమ్ముతు తాగిండ్రో నాయన, సిమ్ముతు తాగిండ్రో నాయన. సీపురు వాళ్ళు సీపురు అందుకొని సిమ్ముతు తాగిండ్రోరి నాయన, సిమ్ముతు తాగిండ్రోరి నాయన. వాటర్ నేను డబ్బ డబ్బకు వాటరు పెట్టిండ్రో నాయన, వాటరు పెట్టిండ్రో నాయన. పానా పల్గర బల 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 హా. ఈ పానా పల్గర్ సుత్యలు పెట్టి టీఎక్సారోలో నాయన, టీఎక్సారోలో నాయన. కాయపడ్డ రైలు ఇంజన్ కాయము చూసిండ్రో నాయన, కాయము చూసిండ్రో నాయన. కాయపడ్డ రైలు ఇంజను గాయము చూసిండ్రోరి నాయన, గాయము చూసిండ్రోరి నాయన. గాయానికి తగు మందును పెట్టి కట్టుగట్టినారో నాయన, కట్టుగట్టినారోరి నాయన. గాయం మానిన బల 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 హా. గాయం మానిన రైలు ఇంజను కంతులేసుతుందోరి నాయన, కంతులేసుతుందోరి నాయన, కంతులేసుతుందోరి నాయన. గాయం మానిన రైలు ఇంజను కంతులేసుతుందో నాయన, కంతులేసుతుందోరి నాయన. డ్యూటీకి వచ్చిన బల 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 డ్యూటీకి వచ్చిన అన్నలకేమో సలాము కొట్టిండ్రోరి నాయన, సలాము కొట్టిండ్రోరి నాయన. డ్యూటీకి వచ్చిన అన్నలకేమో సలాము కొట్టిండ్రోరి నాయన. ఈ రైలు బండిని చేతుల పెట్టి సెలవు తీసుకుండో నాయన, సెలవు తీసుకుండో నాయన. రైలు బండిని చేతుల పెట్టి సెలవు తీసుకుండోరి నాయన, సెలవు తీసుకు. ఇది భారతదేశం అంతా రైల్వే మార్గం నిద్రలో ఉంటది. అడవి మార్గాలు గుట్టలు కొండలు దాటుతున్న ప్రపంచ ఇది తిరిగే ట్రైన్ మార్గం. అంత ప్రాణం ఎవరిది ఉంటుందా, వేల మంది ట్రైన్లో ఉంటారు కదా. ఆ ట్రైన్లలో ఉండేటోళ్ళ జీవితం అంతా ఒక డ్రైవర్ మీదనే. అందుగురించి ఆ డ్యూటీకి వచ్చిన అన్నలకు ఇంత సర్వీస్ చేసింది కదా, ఆ అన్నలకు సలాం కొట్టి ఆ రైలు బండి చేతులు పెట్టి దిగేటోళ్ళు దిగుతారు. ఇంత పెద్ద సర్వీస్ చేస్తున్న మా రైల్వే ఉద్యోగులకు, టీటీలకు, రైల్వే కార్మికులు అందరికీ వందనం చెప్పాలి. ఎందుకంటే ఇంత గొప్ప పాట రాసిన గద్దరన్న. అయితే ఇప్పుడు గద్దరన్న ఎక్కడ బతికినాడు, చనిపోయాడు కానీ ఆయన పాటలు, పాట రూపంలో, మాట రూపంలో, మాటలు పాటలు. గద్దరన్న జీవితం అంతా బతికే ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ 5,000 మందికి 5,000 మందికి ఉపాధి దొరికింది. కాజీపేట డివిజన్ వచ్చింది, వ్యాగన్ ఫ్యాక్టరీ, కోచ్ ఫ్యాక్టరీ వచ్చింది. అందుగురించే ఇక్కడ 150 ఎకరాల భూమిని రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కూడా మన క్యూనిస్ నుంచి వందనం చెప్తాం. ఎందుకంటే 150 ఎకరాలు వస్తే తెలంగాణ రాష్ట్రం ప్రకటించినప్పుడు ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ, వ్యాగన్ ఫ్యాక్టరీ, డీజిల్ కూడా డిమాండ్ తోటి రాష్ట్రం ఇచ్చిళ్ళు. అందులో 150 ఎకరాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ల్యాండ్ ఇచ్చిళ్ళు. అంతనే ప్రత్యేకించి బడ్జెట్ కేటాయించిన మన ప్రధాని, భారత ప్రధాని మోడీ గారు కూడా, సారు కూడా ఈ వేదిక నుంచి వెళ్ళి మన కళాకారుల పక్షాన వందనం చేద్దాం. ఎందుకంటే బడ్జెట్ రావడం అంటే అది చాలా నుంచి పెండింగ్ ఉండేది. ఇక్కడికి వచ్చే ఫ్యాక్టరీ, కోచ్ ఫ్యాక్టరీ ఒకప్పుడు పంజాబ్ పోయింది, కానీ కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో ఇక్కడికి ఆ కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిన, బడ్జెట్ కేటాయించిన మన ప్రధానమంత్రి కూడా మన కళాకారుల పక్షాన, క్యూనిస్ పక్షాన వందనం వందనం అన్న. ఇప్పుడు తెలంగాణ ఉద్యమ పాటలు గద్దరన్న చాలా రాసిండు కదా, అందులో మీకు ఇష్టమైన పాట ఏంటిదన్న? గద్దరన్న రాసిన పాట చాలా పెద్దది. గంగమ్మ గంగమ్మ కో మన ఊరి గంగా కోల్, గంగమ్మ గంగమ్మ కోల్ మన ఊరి గంగా కోల్. ఇట్లా గంగమ్మ నీళ్ళ
నీళ్ళు ఎవడు తీసుకోపోతాడు, నిధులు ఎవడు తీసుకోపోతాడు, కొలువుడు ఎవడు తీసుకోపోతాడు, శిష్టంగా పాట రాసిండు. ఇట్లా డోలో కొడతాను విజయ్, డప్పు కొడతాను నరేష్, వీళ్ళందరూ ఏం చేసారు, అన్న గద్దరన్న పాట రాసిండు, నేను డప్పు కొడతా అన్న, నేను డోలో కొడతా, తెలంగాణ రాష్ట్ర మధ్య కొట్లాడదామని వీళ్ళంతా కదిలింది ఆ పాటతోటి కదా. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా ఓరు తెలంగాణమా, ఓరు తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా, ఓరు తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా, పువ్వు తల్లి బిడ్డలు సిగించే కొమ్మలు సిదిమేసిన పువ్వులు, మా భూములు మా కొలువులు మావేని మర్లబడ్డ గానమా తిరగబడ్డ రాగమా, మర్లబడ్డ రాగమా తిరగబడ్డ గానమా, ఓరు తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా బల 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 బల. ఈ పాట ఇని ఉద్యోగం వదిలిపెడతాం, ఎక్కడోళ్ళక్కడ ఉద్యమానికి రెడీ రావాలి వచ్చిళ్ళు. అట్లా తెలంగాణ రాష్ట్రం వచ్చిన చరిత్ర గద్దరన్న లాంటి పాటలకు మాలాంటి కళాకారులు చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కానీ ఇప్పుడు మా కళాకారులు చాలామంది ఉపాధి లేక విజయ్ గద్దరన్నతో లక్షల అన్ని ఛానళ్ళ విజయ్ కొట్టిండు, నరేష్ అంతిమయాత్ర అన్న పాదయాత్ర చేస్తుంటాడు, బట్టి విక్రమ సార్తో పాదయాత్రలో వీళ్ళిద్దరూ అద్భుతమైన పాట మాటకు డప్పు కొట్టిన చరిత్ర వీళ్ళందరికీ. అన్న నాతో చివరిగా చెప్పేదన్న, అరే తమ్మి ప్రభుత్వం మారుతుంది, మారినాక మన ప్రతి ఒక్క కళాకారు ఉన్నారా, ఆ కళాకారులకు ఏదో ఒక రూపంలో మనం అవకాశం కల్పిస్తా, నేను చేస్తా తమ్మి అన్నాడు. అయితే నేను కూడా మన క్యూనిస్ నుంచి వెళ్ళి మా కళాకారుల తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కూడా కోరేది ఏంటంటే, మీరు మేనిఫెస్టోలో పెట్టిండ్రు 200 గజాలు ఇస్తానని చెప్పిండ్రు, ఉద్యోగం ఇస్తానని చెప్పిండ్రు. అయితే మేము అడుగుతున్నాం డబుల్ బెడ్రూమ్ ఇస్తానన్నారు. తెలంగాణ ఉద్యమంలో వీళ్ళ పాట ఉన్నది, వీళ్ళ ఆట ఉన్నది, మేము ఎందుకంటే పాడితే ఆ సాంబయ్య పాడినరా, కానీ వీళ్ళు కనబడిన సూర్యుడు డెవలప్ కొడతారు, డప్పులు కొడతారు, వీళ్ళు చాలా కనబడరు. ఎందుకంటే వీళ్ళకు ఇలాంటి కళలు చాలా మంది ఉన్నారు. వీళ్ళకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కు మన క్యూనిస్ నుంచి వెళ్ళి ప్రత్యేక డప్పు కళాకారులు, ఉద్యమ కళాకారులు, డోల కళాకారులు ఉపాధి కల్పిస్తారు. కానీ డబుల్ బెడ్రూమ్ ఫస్ట్ ఇవ్వండి సార్. వీళ్ళకు ఏమి ఇవ్వకుండా ఉద్యోగం ఏమి ఇవ్వకు, వాళ్ళకి ఏదైతే 200 గజాలు భూమి ఇస్తారని చెప్పారు కదా, ఎవరెవరికో తీసుకుంటున్నారు ఫైరోలతోటి, ఫైరోలు చేసేవాళ్ళు కాదు. ఇలాంటి పేద కళాకారులకు డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఇంకా 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం వీళ్ళే ఏలిస్తారు, నువ్వు ఏళ్తూనే ఉంటావు. కానీ మా కళాకారులను ఫస్ట్ ఆదుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అన్న ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర కళాకారులు చేశారు కదా, మీకు ఏమైనా ఉద్యోగాలు ఇచ్చారా? ఇప్పుడు చెప్తూనే రాకనే కదా ఇదంతా బాధ. ఈ పాటలు మాటలు మళ్ళీ ఎందుకు వస్తున్నాయి? ఉద్యమాలు చేస్తున్నారు, అందరూ ధర్నాలు పెడుతున్నారు, అక్కడక్కడ ప్రోగ్రాం పెడుతున్నారు. అన్న ఏదో ఒకటి కల్పించాలని కళాకారులు కూడా నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ సపోర్ట్ తీసుకొని వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు కూడా నేను అదేగా కోరుకుంటున్నది, కళాకారులను ప్రభుత్వం ఆదుకుంటే కన్న తల్లిని ఏ విధంగా మర్వమో కళాకారులకు ఉపాధి కల్పిస్తే వాళ్ళు మలవరని. అప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు గూడాంజి అన్న మహా పెద్ద కవి, ఊరు మనదిరా ఈ వాడ మనదిరా, హరే పల్లె మనదిరా 10 పనికి మరంరా, ఊరు మనదిరా ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా 10 పనికి మరమురా, శుద్ధ మనది కత్తి మనది పార మనది పలుకు మనది, బండి మనదిరా బండెట్టు మనైరా, బండి మనదిరా బండెట్టు మనైరా, బండి మనదిరా బండెట్టు మనైరా, అందులో ఏంది ఇట్లా గూడాంజన అయితే ఇది గద్దరన్న పాడేది, మేము పాడేది, సంజీవన్ ఏం చేసేది ఇది పాట గద్దరన్న తెలుగులో పాడితే సంజీవన్న ఏ గామ హమారా ఏ గల్లీ హమారీ, గామ హమారా ఏ గల్లీ హమారీ, బస్తీ హమ్సే హర్ గామ హమ్సే, బస్తీ హమ్సే హర్ గామ హమ్సే, హల్లు అప్నా జోడ్ అప్నా కుదార్ అప్నా కురాడ్ అప్నా తో బైలు అప్నా రే बैल गाड़ी अपना रे, बैल अपना रे बैल गाड़ी अपना रे, जालिम कौन रे उसका जुल्म क्या रे, जालिम कौन रे उसका जुल्म क्या रे, मिट्टी गलियां हमें महलों गलियां हमें गुलाम गलियां हमें सलाम गलियां हमें, अपना बिना मैल नहीं दूध नहीं दही नहीं तो అట్లా హిందీలో తెలుగులో అప్పుడు ఉద్యమాలు నడిచినప్పుడు అప్పుడు రాసిన పాట. మళ్ళా అంజాన్న ఏం చేసిందంటే
ఊరు ఊరు వాడవాడ కదులుతున్నది మన తెలంగాణ జెండా చూడు ఎగురుతున్నది. ఊరు ఊరు వాడవాడ కదులుతున్నది మన తెలంగాణ జెండా చూడు ఎగురుతున్నది. అమ్మలక్కలందరూ అమ్మలక్కలందరూ ఐలమ్మలైనరు. ఈ అమ్మలక్కలందరూ ఐలమ్మలైనరు. ఇక సమ్మక సారక్క ఓలే కదులుతున్నారు. బొట్టు పెట్టుకున్నారు బోనం ఎత్తుకున్నారు తెలంగాణ వచ్చేదాకా యుద్ధం చేస్తానన్నరా. ఊరు ఊరు వాడవాడ కదులుతున్నది మన తెలంగాణ జెండా చూడు ఎగురుతున్నది. ఊరు ఊరు వాడవాడ కదులుతున్నది మన తెలంగాణ జెండా చూడు ఎగురుతున్నది. ఇట్లా ఆ పాట పాడినప్పుడు ఉద్యోగులు తెలంగాణ ఉద్యోగులు ఏకమైనరు. తెలంగాణ ఉద్యోగులు కట్టుకున్నారు. మన తెలంగాణ జెండలిచ్చులు కట్టుకున్నారు. నీ పార్లమెంటులో బిల్లు పెట్టుమన్నారు. ఊరు ఊరు వాడవాడ కదులుతున్నది మన తెలంగాణ జెండా చూడు ఎగురుతున్నది. ఊరు ఊరు వాడవాడ కదులుతున్నది మన తెలంగాణ జెండా చూడు ఎగురుతున్నది. అయితే ఈ ఉద్యోగులంతా కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నా చేసేది, వంట వార్పు చేసేది, రస్తో రోకో చేసేది. అప్పుడు మేమేం చేసేదంటే ఈ పాట పాడి జేసీ ఏర్పడినప్పుడు కారం రవీంద్ర సార్ అని, సుబ్బారావు సార్ అని అక్కడ జేసీకి ఏర్పాటు చేసి ఉద్యోగాలు పోయినా పర్వాలేదు కానీ నీ పార్లమెంట్లో బిల్లు పెడితేనే మళ్ళీ మేము ఉద్యోగాలు ఇస్తామని ఓ మధ్యాహ్నం పూట లంచ్ వల్ల మేము ఈ పాటలు పాడి వాళ్ళందరినీ బాగా ఉద్యమాల వైపు మా కళాకారులుగా మేము తిప్పడం జరిగింది. ఈ ఉద్యమం అది గూడాంజన రాసిన పాట. తెలంగాణ ఉద్యమానికి ఎంత ప్రాణం పోసింది అవును అన్న. అన్న ఇప్పుడు ఈ ఉద్యమంలో పాటలు పాడుతారు కదా, అప్పుడు మీకు ఏమైనా బెదిరింపులు వచ్చినాయని? అదంతా ఎవడు పట్టించుకున్నాడు. చావనికే సిద్ధమైన శ్రీకాంతచారి ఒక 100,000 వేగంతో వస్తున్నారు. ప్రాణానికి ఎదురుపోయి నిలబడి ప్రాణత్యాగం చేసిన అలా మనం ఎంత బెదిరిస్తా కొడతా సంతో అవన్నీ వచ్చినాయి. మేము కూడా లెక్క చేయలేదు. తెలంగాణ వస్తే మార్పు వస్తుందని, ప్రజలకు న్యాయం జరుగుతుంది. యువత ఒక్కొక్కరు చదువు సంధ్య అన్ని విడిచిపెట్టి ఉద్యమంలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ ఏదో ఒక రూపంలో న్యాయం జరుగుతలేదని కదా మళ్ళీ ఒక పోరాటం జరుగుతుంది. పోలీసు వాళ్ళు కూడా మమ్మల్ని ఏం రాబాయి అని బెదిరించేది, కానీ పాడురు అని చెప్పి మనకు వెనక సపోర్ట్ చేసిన చరిత్ర. రియల్గా పోలీసు అన్నలా కూడా తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు మన వాళ్ళు అందరూ ఏం చేసేది, అయ్యా పోలీసు వాళ్ళు మనంతా తెలంగాణ అని కాళ్ళదండం ప్రోగ్రాం కూడా పెట్టినప్పుడు జేసీ తరఫున అదే పోలీసులు కూడా కొట్టం చేయమైనా మీ పని మీరు చేయాలి, మా పని చేయాలి. రియల్గా పోలీసు వాళ్ళు చేయకుంటే తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ పాత్ర చాలా పెద్దది. మీరు ఏమని అనుకున్నాను, వాళ్ళ చాలా పాత్ర పెద్దది. అందుగురించి అతను నా తెలంగాణ పోలీసు వాళ్ళ మీద ఇంత దౌర్జన్యం జరుగుతుందని ఆ పోలీస్ కిష్టన్న కూడా తన తుపాకీ తీసుకొని కాల్చుకొని నిండు ప్రాణత్యాగం చేసింది కదా. అక్కడనే కదా రియలైజ్ నళిని మీద మేడం డిఎస్పీ హోదా చాలు నా బిడ్డల మీద నా తుపాకీ తోడాలి. నేను కూడా రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేసిన ఎంతమంది అన్న. తెలంగాణలో ఒక శ్రీనివాస్ అయితే ఆంధ్రలో మీటింగ్ పెట్టిళ్ళు, మీటింగ్ రాని అన్నాడు. మా ఉద్యమకాలను ఆపిన బిడ్డ నేను పోలీసు వాళ్ళని జై తెలంగాణ అని ప్రపంచాన్ని చాటి చెప్పిన మా పోలీసు వాళ్ళకు కూడా వందనని చెప్తాం. ఇలాంటి ఉద్యమాలు చేసినప్పుడు కూడా అంతకుముందు కూడా వాళ్ళు ఒకసారి సమ్మె చేసినప్పుడు కూడా గద్దరన్న మా అన్న కూడా పాట రాసిండు పోలీసుల మీద కదా, పోలీసుల మీద రాసిండు. ఎందుకంటే వాళ్ళ కష్టాలు 82 రాసిండు. ఒకసారి పాట అన్నది మాలోనే మనసి, ఇది చెరబండరా సార్ ఫస్ట్ రాసిండు, తర్వాత గద్దరన్న రాసి మాలోనే మనసివే మా మనసివే నీవు, మాలోనే మనసివే మా మనసివే నీవు, కొట్టకూటి కొరకు పోలీసు అయినా అన్నన్న మాయన్న పోలీసు మాయన్, మాలోనే మనసివే మా మనసివే నీవు, కొట్టకూటి కొరకు పోలీసు అయినావు. ఇది జీవితం చెప్పిన చెరబండరా సార్ చెప్తే మన గద్దరన్న అప్పుడు వాళ్ళకు సమ్మె చేసిండు. అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ఆ సమ్మెలు చేయరు. చేసినప్పుడు గద్దరన్న అరే వీళ్ళ మీద పాట రాయాలని చెప్పి నా సా కింద ఎస్మా కింద నిన్ను జైల పెట్టినారు, నా సా కింద ఎసా కింద నిన్ను జైల పెట్టినారు, నీకు నాకు తేడా లేదనో ఓ పోలీస్ అన్న, నీకు నాకు తేడా లేదనో ఓ పోలీస్ అన్న, కొట్టుడు కాడ తిట్టుడు కాడ తన్నుడు కాడ గుత్తుడు కాడ, కొట్టుడు కాడ తిట్టుడు కాడ తన్నుడు కాడ గుత్తుడు కాడ, అన్నిటికీ ముందు నుండవో ఓ పోలీస్ అన్న, ఆకలితో సస్తావెందుకో ఓ పోలీస్ అన్న, అన్నిటికీ ముందు నుండవో ఓ పోలీస్ అన్న, ఆకలితో సస్తావెందుకో ఓ పోలీస్ అన్న, ఉన్న పోత వనాలో
కుండా పోతవనాలో మండిపోయే ఎండాలోన కుండా పోతవనాలో మండిపోయే ఎండాలోన చార్మినారు సెదరుగట్టు అసెంబ్లీ చౌరస్తాలు చార్మినారు సెదరుగట్టు అసెంబ్లీ చౌరస్తాలు సీటు ఊది సైడు చూపి చేతులు కాళ్ళు గుంజాబట్టి సీటు ఊది సైడు చూపి చేతులు కాళ్ళు గుంజాబట్టి మంత్రి గాని కారుకేం తున్నా పోదు వట్టామస్తే ఇంత రాము ఎక్కగలేదని ఇంగ్లామై మండినాడు ఇంత జాము చక్కగలేదని ఇంగ్లామై మండినాడు ఊరు గాని ఊరు దేవరో ఓ పోలీస్ అన్న బదులు చేసి బాధ పెట్టనా ఓ పోలీస్ అన్న ఊరు గాని ఊరు దేవరో ఓ పోలీస్ అన్న బదులు చేసి బాధ పెట్టరా ఓ పోలీస్ అన్న మహనీయుడన్నా గద్దరన్నా ఎక్కడ వదిలిపెట్టిండు రైతును వదిలిపెట్టలే గ్యాంగులను వదిలిపెట్టలే కష్టాలున్నా శత్రువులకు అందులోకి ఏం సంబంధం లేదు అందుగురించే వాళ్ళ హక్కుల గురించి కొట్టినప్పుడు పోలీసు అన్నది మీద రాసిన చరిత్ర దట్ ఈజ్ గద్దారన్న ప్రపంచ లెజెండ్ భారతదేశంలో పాటల రచయిత అంటే సుబ్రహ్మణ్యం పాడిండు ఇంకోళ్ళు పాడిండు వాళ్ళు బుక్ చూసుకుంటూ పాడిండు ఒకప్పుడు జరిగింది కూడా ఈ చర్చ కూడా అరే మీరు బుక్ చూడకపోతేనే గిన్ని వేల పాటలు ఎట్లా పాడతారు అయితే గద్దరన్న మాకు చెప్పి వాళ్ళు అడుగుతారు రమ్మల్లా ప్రజల కష్టం పాడతాం మా పాటకు చావులేదు సినిమా పాటలు లక్షల పాటలు వచ్చినాయి ఆ సినిమా పాటలు పాడితే అక్కడికే తాతికాయలకి సంబరపడతారు ఎంజాయ్ చేస్తారు కథ కానీ ఇవాళ గద్దరన్న రాసిన పాటలు ఎక్కడ కష్టం చెప్తుంది దుఃఖాన్ని చెప్తుంది అందుగురించే మహనీయుడు గద్దరన్న నా జన్మంతా పాడి ఆడి చేసిన అన్న రుణం నేను తీర్చుకోలేనన్న అయితే ఈ మధ్యలో సినిమాలలో తీసేది వాళ్ళే అర్ధనంగా చూపించేది వాళ్ళే జాకెట్ల మీద చూసేది రొమాన్స్ చేసేదంతా వాళ్ళే మళ్ళీ వాళ్ళ సంసార మాటలు మాట్లాడి షాక్ అయిపోయింది అరే మావాడు ఆల్రెడీ ఒక పాట కూడా రాసింది మన నర్సంపేట కళాకారుడు ఏమి సినిమాలు తీస్తున్నారు అయ్యో ఓ దర్శక నిర్మాత ఈ పాట రాస్తే అయితే నేనేమంటున్నా అంటే మొన్న ఒకటి ఆయన సినిమా యాక్టివ్లో హీరో శివాజీ అంటేనే ఆయన మేము అర్ధనంగగా కొన్ని పాటలు యాంకర్ ఎవరో ఉన్నారన్న యాంకరు అర్ధనగ్నంగా ఫోటోలు ఇస్తూ దాని మీద పెద్ద చర్చ నడుతుంది మీరే సగం చూపిస్తారు మళ్ళీ మీరే అర్ధనగా చూపిస్తారు మీరే మాట్లాడితే మాలాంటి కళాకారుల గుండెలు వలిగి ఒక పాట మన రాయలే అన్న నేను ప్రజల నుంచి తీసుకున్న పాట ఏంటిదని ఒకసారి పాడండి మన సంస్కృతి హీనంగా బహుఘోరంగా దిగజారిపోయింది దారి తప్పిపోయింది మన సంస్కృతి హీనంగా బహుఘోరంగా దిగజారిపోయింది దారి తప్పిపోయింది ఆడకూతుల ప్రాణాల కన్నా మానాలకే విలువిచ్చే దేశం ఆడకూతుల ప్రాణాల కన్నా మానాలకే విలువిచ్చే దేశం చరుణ చిత్రాలు చూస్తున్న స్త్రీలు నేడు చిత్రంగా వేస్తున్న వేషం చరుణ చిత్రాలు చూస్తున్న స్త్రీలు నేడు చిత్రంగా వేస్తున్న వేషం మోకాళ్ళ పైన మిడ్డిలే మాడలంటూ వేస్తున్నారు రో మోకాళ్ళ పైన మిడ్డిలే మాడలంటూ వేస్తున్నారు రో ఉల్లిపొల సీర ఒళ్ళంతా కనిపించే జాకెటులే పోషనాయే ఉల్లిపొల సీర ఒళ్ళంతా కనిపించే జాకెటులే పేషనాయే ఈ కలుకోకలు కట్టుకోకుండానే మిడ్డీలే సరిపోవునంట ఇక సెట్టీలే సరిపోవునంట మన సంస్కృతి హీనంగా ఘోరంగా దిగజారిపోయింది దరి తప్పిపోయింది మన సంస్కృతి హీనంగా బహుఘోరంగా దిగజారిపోయింది దరి తప్పిపోయింది అర్ధరాత్రి ఆడకూతురు ఒంటరిగా తిరిగిన నాడు అసలైన స్వాతంత్రమాని అన్నాడు ఆనాడు గాంధీ అసలైన స్వాతంత్రమాని అన్నాడు ఆనాడు గాంధీ నడవడానికి ఆడోళ్ళు లేరు కడుపులోనే చంపుతున్నారు నడవడానికి ఆడోళ్ళు లేరు కడుపులోనే చంపుతున్నారు నేడు సత్కరించి గౌరవించిన దేశంలో ఘోరంగా వంచుడాయే నేడు సత్కరించి గౌరవించిన దేశంలో ఘోరంగా వంచుడాయే బహుఘోరంగా హింసించుడారే గాంధీ పుట్టి ఈ లోకానికి వస్తే గాంధీ పుట్టి ఈ లోకానికి వస్తే నాటి గాంధీని వెళ్తాడు ఒక క్షణమైన ఉండబోడు అందుగురిచే ఓ ప్రజలారా ఓ విద్యార్థులారా డ్రగ్స్ కు తాగుడుకు లవ్ అని వాడిని ఇంట్లో
పేగులుండే. తండ్రి రిక్షా దొక్కుతాడు, తండ్రి ఆటో నడుపుతాడు, ఒక కారు నడుపుతాడు. వాళ్ళకు పెద్ద పెరిగినాడు 18 ఏళ్ళు. నేను ఒక డ్రైవర్, ఆటో డ్రైవర్. తండ్రి ఉమ్, కొడుక నా దగ్గర లేవు, నేను వచ్చినాక డబ్బులు తీసుకొచ్చిన కొనిస్తా అంటే 2 లక్షలు ఇచ్చి బండి కొనిస్తావా లేదా అని జిద్దు చెప్తే, అయ్యో నా కొడుకు ఏమైనా చాతిపోతాడు, ఆత్మహత్య చేసుకొని చనిపోతాడని 2 లక్షల రూపాయలు పెట్టి బండి బైక్ కొనిస్తే వాడు వారం తిరగకముందే చనిపోయిండు. అతను కూడా చనిపోతే, అయ్యో నా కొడుకు వాని కోటి ఆశలు కాదన్న. అంతే అవును. అట్లా చనిపోయిన కొడుకును ఆ తండ్రి ఏం చేసిందంటే ఆ బైకును కూడా వానితోటి బొందబెట్టి ఆ బైకును కూడా అందులేసి దాన సంస్కారాలు చేసినాం. ఎందుకంటే యూత్కు చెప్తున్నాం, మీ తల్లిదండ్రుల మాట వినండి, తాగండి. మీ ఫంక్షన్ అన్నప్పుడు నీ ఏజ్ ఎంత, నువ్వు ఎందుకు తాగుతావు, ఎవరిచ్చి నీ హక్కు నీకు? 18 16 ఏళ్ళు బ్రాండ్ షాప్లో పోయి బీర్లు తాగుకుంటూ లొల్లిలు పుట్టిస్తున్నావు. అంటే ఇప్పుడు 18 ఏళ్ళు దాట ముందుకే తాగుతున్నట్టు కానా? ఇప్పుడు గవర్నమెంట్ చెప్పింది కదా 21 ఏళ్ళు దాటని వరకు 21 లోపు ఉన్న వాళ్ళకు మద్యం అమ్మొద్దని. మరి ఎందుకు అమ్ముతారు వాళ్ళు గవర్నమెంట్ కూడా? మనం అట్లా పోవద్దు మనం. ఎందుకంటే చాటుకు మాటకు తీసుకుపోయి నా సొంటోడు ఉంటాడు, తాగుబోతోడు ఉంటాడు. ఎవడన్నా ఆ తాగుబోతోడు ఏం చేస్తారు, కొంచెం పోయి అన్న థియేటర్ 10 బీర్లు తీసుకొచ్చి పెడతాడు. నువ్వు ఏజ్ ఇక్కడ మనకి ఎట్లుంటే అది కరెక్ట్ కాదు. కానీ ఆ తల్లిదండ్రుల బాధ్యత కూడా నేను చెప్పేది ఏంటంటే, బైక్ కొని వాడు ఎట్లా నడుస్తున్నాడు, కాలేజీకి పోతున్నాడా లేదా, లవ్ 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 ఎక్కడ లవ్ రా నాయన, ఏమో దండం పెడతా. లవ్ ఫెయిల్ అయింది, వాడు తాగుడు శురు చేస్తాడు. తాగి ఏం చేస్తాను వాడు, దాన్ని కొట్టడమా, నువ్వు చంపడమా, యాసిడ్ దాళ్ళు అవుతాయి. అందు గురించి యువత కూడా మీరు తాగుడుకు బానిస కావద్దని విజ్ఞప్తి చేస్తూ, యువత ఎందుకంటే వాళ్ళు ఈ దేశానికి రాష్ట్రానికి వాళ్ళు పునాది రాజులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పొద్దుగాల తాగుడేందిరో, తగినక మనమంతా ఊగుడేందిరో. పొద్దుగాల తాగుడేందిరో, తగినక మనమంతా ఊగుడేందిరో. ఎవరి కోసమో ఎందుకోసమో, ఎవరి కోసమో ఎందుకోసమో, సురులే కనిపెట్టిన సుఖ కోసమో. పొద్దుగాల తాగుడేందిరో, తగినక మనమంతా ఊగుడేందిరో. పొద్దుగాల తాగుడేందిరో, తగినక మనమంతా ఊగుడేందిరో. చుట్టామచ్చిన తాగుడాయ, చుట్టామచ్చిన తాగుడాయ, పక్క అమర్చిన తాగుడాయ, చుట్టామచ్చిన తాగుడాయ, పక్క అమర్చిన తాగు. ఎవడన్నా చచ్చిన తాగుడాయే, ఎవడన్నా చచ్చిన తాగుడాయే, వని బొంద మీద బోసుడాయే. పొద్దుగల తాగుడేందిరో, తగినక మనమంతా ఊగుడేందిరో. పొద్దుగల తాగుడేందిరో, మనమంతా ఊగుడేందిరో. పనంతా బంధువు పెట్టి, పని అంతా బంధువు పెట్టి, మందు సీత చేత పట్టి, పైసలు లేకున్నా గాని బెల్ట్ షాపుల ఖాతా పెట్టి, పైసలు లేకున్నా గాని బెల్ట్ షాపుల ఖాతా పెట్టి, పెక్కు మీద పెక్కు ఒకటి రాని బట్టలు వాడబట్టే. పొద్దుగల తాగుడేందిరో, తగినక మనమంతా ఊగుడేందిరో. పొద్దుగల తాగుడేందిరో, మనమంతా ఊగుడేందిరో. ఇట్లా మార్పు చేయాలరా, మీరు బతుకున్నంతసేపు మార్పు చేయాలని మాకు మా గురువు గద్దరన్న, మా సంజీవ్ అన్న చిన్నప్పటికెళ్ళి వాళ్ళ చేతిలో మెదిగి బతికినన్న. అందుగురించే నేను బతుకున్నంతసేపు ఈ సమాజంలో కొంత మార్పు మీకు కొన్ని మాటలో చెప్తాను. తల్లిదండ్రులు కూడా గ్రహించి వాళ్ళ కొడుకులను వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని సాదుకోవాలని మన వేదిక నుంచి క్యూ నుంచి ఒకటి చెప్తున్నామన్నా. గద్దరన్న మొన్న 78 జయంతి సందర్భంగా కూడా, ఎందుకంటే గద్దరన్న చనిపోయిన, ఇప్పుడు చనిపోయిన గద్దరన్న ఆటలు పాట ఎన్ని పాడినా. అందుగురించి గద్దరన్నకు మరణం లేదు. పుట్టినరోజు శుభాకాంక్షలు అన్న గద్దరన్న, పుట్టినరోజు శుభాకాంక్షలు అన్న గద్దరన్న, పుట్టినరోజు శుభాకాంక్షలు అన్న గద్దరన్న. నీ పుట్టినరోజు కళాకారుల పండుగ రోజన్నా, నువ్వు పుట్టినరోజు మా అందరికి పండుగ రోజన్నా. పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నా గద్దరన్నా, నీ పుట్టినరోజు మా అందరికి పండుగ రోజన్నా అంటూ చివరిగా తమ్మి నేను పాటలు పాడుతూ చనిపోతా, అలాది కళాకారులు తయారు చేసిండ్రా, వాళ్ళు మీరు కూడా పాట పాడతా అని చెప్పేసి, గాతే గాతే మరుంగా ఏ గానా సున్లో భాయ్, గాతే గాతే మరుంగా ఏ గానా సున్లో భాయ్, మరతే మరతే గాऊंगा ये
गीत सुन लो भाई मरते मरते गाऊंगा ये गीत सुन लो भाई अरे सुन लो सुन लो सुन लो सुन लो सुन लो सुन लो हाँ हाँ हंसते हंसते गाऊंगा ये गाना सुन लो भाई हंसते हंसते गाऊंगा ये गाना सुन लो भाई मरते मरते गाऊंगा ये गाना सुन लो भाई हंसते हंसते गाऊंगा ये गीत सुन लो भाई अमर है गद्दरना హే అమరే. गद्दरना हास्याలను కొనసాగిద్దాం కొనసాగిద్దాం. अमर है दिवाकर अन्न అమరే హే అమరే హే अमर है డోలక్ దయన్న అమరే హే అమరే హే అమర హే డప్పు రమేష్ అన్న అమరే హే అమరే హే పరల గురించి పాటలు పాడిన అమర హే జ్యోతక్క అమరే హే అమరే హే అమర హే సంధ్యక్క అమరే హే అమరే హే అమర హే సర్నక్క అమరే హే అమరే హే. వాళ్ళు ప్రజల గురించి ఆడి పాడిన మా అక్కలు చెల్లెలు ఉద్యమకారులందరికీ ఈ కళాకారుల గొప్ప అవకాశం ఇచ్చిన క్యూనిస్ నుంచి వాళ్ళందరికీ జోహార్ ఎందుకంటే వాళ్ళు పాడిళ్ళు ఇలాంటి డప్పు కళాకారుడు విజయ్ ఏళ్ళు పలిపోతుంటారు అన్న ఎమోషన్లో పాడుతూనే ఉంటాడు గంటల కొద్ది మీరు కొడుతూనే ఉంటారు తర్వాత చూస్తే ఏళ్ళని వాసేది వెళ్ళాయి చాలా గొప్ప తమ్ముడు డిగ్రీ చదువుకున్నాడు అన్న డిగ్రీ కాదు తెలంగాణ ఉద్యమం నడుస్తుంది గద్దరంతో డప్పు కొడితే నా జీవితం డప్పు కొట్టులు వందలాది మంది ఉన్నారు వీళ్ళందరికీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కళాకారులను ఆదుకోవాలి 200 గజాలన్నా వాళ్ళ డబుల్ బెడ్రూమ్ మన ఇంట్లో ఇవ్వాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ వందనం థ్యాంక్ అన్న ఇప్పుడు గద్దరన్న మన ఎన్టీ రామారావు మీద పాట పాడింది ఎన్టీ రామారావు మీద ఒకసారి పాడరా. పోతివిరో రామన్న పేదొల్లా బుసురు తలిగి పోతివిరో రామన్న ఓదెల్లా బుసురు తలిగి పోతివిరో రామన్న పేదొల్లా బుసురు తలిగి మా బిడ్డల బుసురు తలిగి పోతివిరో రామన్న పేదొల్లా బుసురు తలిగి పోతివిరో రామన్న. అన్న ఇప్పుడు దివాకర్ అన్న కావచ్చు సంజీవ్ అన్న కావచ్చు స్వర్ణకతో వీళ్ళతో మీ ప్రయాణం ఎట్లుండేదన్న ఎట్లుండేది బాండింగ్ అంతా? టీం వైజ్ గా గదరణ ఇంట్లోనే ఉండేది ఆ, టీం వైజ్గా మేము గదరణ ఇంట్లోనే ఇన్స్టిట్యూట్ ఉండే మేము బ్యాలే డ్యాన్సులు పాటలు కొండలు అట్లా అన్నిటి మీద డ్యాన్స్ కంపోజ్ చేసేది అక్కడ మేము రిహార్సల్ చేసి అందరి దగ్గర ఒకటి దగ్గర అన్నం వండేది అందరం తినేది ప్రోగ్రామ్ చేసేది. ఓకే. భారతదేశం భాగ్యసీమరా ఖనిజ సంపదకు కుదవలేదు భారతదేశం భాగ్యసీమరా ఖనిజ సంపదకు కుదవలేదు బంగారు పంటల భూములున్నవి చావు ఎరగని జీవనదులు చావు ఎరగని జీవనదులు అంగట్లో నా అన్ని ఉన్న అల్లుని నోట్లో శనివు ఉన్నట్టు అల్లుని నోట్లో శనివు ఉన్నట్టు సకల సంపదలు గల్ల దేశముల దారిద్ర్యం ఎట్టుందో నాయన దారిద్ర్యం ఎట్టుందో నాయన దారిద్ర్యం ఎట్టుందో నీతి గల్ల మన దేశంలో నా అవినీతి ఎందుకు పెరిగిపోయారు నిరుద్యోగులు నిరాశ చెందిరి తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు మానాలెందుకు అమ్ముతున్నారు మానాలెందుకు అమ్ముతున్నారు. ఈ ప్రపంచం భారతదేశంలో సకలం ఉన్నది తమ్మి అందుగురించే భారతదేశం భాగ్యసీమని అందుకు ఎందుకంటే ఇదంతా భారత కావాలని ఇదంతా ఉన్న సకలం ఏలుకొని అని రాసిన పాట అది గద్దరన్న. లారే 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 లో లారే 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 లో లారే 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 హర్ దుక్కులు దున్నండి మొక్కలు నాటండి హర్ దుక్కులు దున్నండి మొక్కలు నాటండి మొక్కలు నాటండి వారి కోతలు కొయ్యండి మొక్కలు నాటండి వారి కోతలు కొయ్యండి బంగారు పంటాలు వారి మూపులు గట్టండి మూపులు గట్టండి వడ్డ ఉప్పలు కొట్టండి మూపులు గట్టండి కొట్టలు కొట్టండి అరే బంగారు పంటాలు పండ్లకెత్తండి మన బంగారు పంటాలు పండ్లకెత్తండి పంటలింటికి తీసుకుపోయి పండుగ చేద్దాము రే లారే 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 లో లారే 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 రే లారే 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 లో
భయపడం భయపడం కొమరం భీము తమ్ములం వీరులకే వీరులం ఏలారే లారే 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 ఎవరికి తలవంచం తలవంచం దేనికి భయపడం భయపడం మా గద్దారన్న వరలం గద్దారన్న విట్టేరం వీరులకే వీరులం వేలారే లారే 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 వేలారే లారే 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 లారే. ఇది గద్దరన్న వారసత్వం, ఇది గద్దరన్న ప్రజలకు ప్రపంచానికి ఇచ్చిపోయిన మాటలు పాడలను. థ్యాంక్ యూ. మీరు తెలుగు స్పష్టంగా చదవగలుగుతారా? తెలంగాణ యాస మీద మంచి పట్టు ఉందా? అయితే మీకోసం క్యూన్యూస్ ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఇది ప్రత్యేకంగా విద్యార్థులు, గృహిణులు, వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే మీరు ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు. మీ వాయిస్తోనే ఇంట్లో ఉంటూనే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వర్క్ ఫ్రమ్ హోమ్ కి ఇప్పుడే సంప్రదించండి. మా నెంబర్లు 8688926084, 8143001981.